సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ వెల్కమ్ అండి, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ సుధాకర్ గారు, వెల్కమ్ టు జూమ్ సార్. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో అందరు కూడా సార్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ Sir, good morning, sir. Welcome to Zoom, sir. Good morning, sir. Welcome to Zoom. Good Morning, sir. Welcome, sir. Welcome, sir. Welcome to Zoom, sir. Morning, sir. Zoom Welcome, session, sir. sir. Good morning, sir. Welcome, sir. గుడ్ మార్నింగ్ అందరికి. Sir, good morning, sir. Welcome to Zoom, Sudhakar, sir. Good morning, sir. Welcome, Zoom section. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ సార్. కంటిన్యూ సార్ సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. తుని విఎం సిఎం టీమ్ కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అలాగే నన్ను ఇన్వైట్ చేసిన డాక్టర్ దొరబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టీమ్ కి జూమ్ సెక్షన్ మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు. నాలెడ్జ్ అన్నది ఇస్తేనే ఇంకా డెవలప్ అవుతుందని నా ఆలోచన. మనం ఎంత బాగా బయటికి ఇవ్వగలిగితే అంత బాగా నాలెడ్జ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సార్ వాయిస్ బాగానే ఉందా? వాయిస్ బాగుంది సార్, క్లియర్ గా ఉంది సార్. జర్నీలో ఉన్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం కల్పించిన దొరబాబు గారికి. అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలో ఎవరిని చూడవలసిన అవసరం లేదు, మీ లీడర్ని చూస్తేనే అర్థమైపోద్ది. ఒక డాక్టర్ వృత్తిలో ఉండి బిజినెస్ చేస్తున్నారంటే ఈ బిజినెస్ లో ఏదో ఉంది, ఈ బిజినెస్ లో ఫ్యూచర్ ఉందనే అలాంటి వృత్తిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ బిజినెస్ టేకప్ చేస్తున్నారంటే అసలు మీరు ఇంకా చాలా బాగా చేయాలి. నిజంగా మీ అందరికి దొరబాబు గారి ఆలోచన ఎప్పుడు కూడా మీ టీంకి మంచి లీడర్షిప్ ఇప్పించాలి, ఎవరెవరిని తీసుకొస్తే బాగుంటది, ఒక లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలో, టీంకి ఏం చేయాలో అన్ని ఆలోచిస్తూ మీ అందరికీ మంచి సపోర్ట్ ఇస్తూ మంచి గైడ్ చేస్తూ మీ టీంని మరొక స్థాయికి తీసుకెళ్లాలని చాలా తపన పడుతున్న గ్రేట్ లీడర్ సార్కి నిజంగా ఆ స్టేజ్ లో ఉండి ఒక వృత్తిలో ఉండి ఒక మంచి అంటే ఆ వృత్తి అన్నది బయట ప్రపంచంలో చాలా అద్భుతమైనది. అలాంటి వృత్తిలో ఉండి కూడా డైరెక్ట్ సెల్లింగ్ మీద తను డెవలప్ అవడం కాదు, ఎంతో మందిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ బిజినెస్ ని టేకప్ చేసి ఎంతో మంది లీడర్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉన్న సార్కి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఈ రోజు టైం అడిగింది ఎందుకంటే రేపు బూట్ క్యాంప్ చేయబోతున్నారు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా తునిలో బూట్ క్యాంప్, అంతేనా సార్? ఎస్ సార్. ఫస్ట్ టైం చాలా అద్భుతమైన రీతిలో సార్ బూట్ క్యాంప్ చేయబోతున్నారు. నిజంగా బూట్ క్యాంప్ అంటే నేను తర్వాత టాపిక్ లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. బూట్ క్యాంప్ చేయడం కన్నా 10 పెళ్లిళ్ళు చేయడం చాలా ఈజీ, బూట్ క్యాంప్ అంత కష్టం. అది పెట్టేవాడిగా తెలుస్తుంది ఆ బూట్ క్యాంప్ అనేది. ఎందుకంటే నేను చాలా బూట్ క్యాంపులు చేశాను రాజమండ్రిలో, ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. కానీ ఎంత పెయిన్ ఉన్నా టీంకి మంచి లీడర్షిప్ మనం అందించగలిగితే అది టీము వృద్ధి చెందుతూ వెళ్తుంటే దానికి మించిన హ్యాపీనెస్ లేదు. అలాంటి మంచి బూట్ క్యాంప్ ని మీకు ఏర్పాటు చేసినందుకు మీకు సార్కి ఎప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా దూరాలు వెళ్ళి ఉండి రాజమండ్రి కానీ విజయవాడ కానీ చాలా దూరాలు వెళ్ళి బూట్ క్యాంపులు జరిగేవి. కానీ మీ లోకల్లో బూట్ క్యాంప్ జరుగుతుందంటే మీరు చాలా బాగా అసలు మీరు బయట బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఎంత బాగా చేశారో దానికి ఎన్నో రెట్టెలు మీరు ఈ బూట్ క్యాంప్ ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే లోకల్లో జరిగే మీటింగ్ మీరు ఉపయోగించుకోగలిగితే మీరు ఇంకా ఎక్కువ సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి బూట్ క్యాంప్ టాపిక్ లో నేను చెప్తాను విషయం అండి. ఈ రోజు దాని మీద మాట్లాడమన్నారు సార్. నా పేరు, ఇందులో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నా పేరు సుధాకర్, మాది రాజమండ్రి. బిజినెస్ స్టార్ట్ చేసక ముందు నేను కూడా ఒక బిజినెస్ లో ఉండేవాడిని. బేసికల్ గా ఈ బిజినెస్ నాకు ఒక తెలిసిన వాళ్ళ ద్వారా ఈ బిజినెస్ నాకు పరిచయం అయింది, వెస్టేజ్ అనేది. స్టార్టింగ్ లో ఈ బిజినెస్ నేను బిలీవ్ చేయలేదు, నేను నమ్మలేదు. ఇలాంటివన్నీ ఎన్నో వస్తాయి, ఎన్నో వెళ్ళిపోతాయి, ఇది కూడా అలాంటిదేనేమో, మనకి ఎందుకులే అని నేను చాలా చిన్న చూపుగా ఈ బిజినెస్ ని చూసేవాడిని. బిగినింగ్ లో సోపు పేస్ట్ అమ్మడం ఏంటి, సోపు పేస్ట్ బిజినెస్ ఏంటి అని అనుకునేవాడిని నేను. కానీ ఎందుకు నాకు ఆ రోజు తెలియలేదంటే ఈ బిజినెస్ ఏంటో నేను వినలేదు కాబట్టి నాకు తెలియలేదు ఈ బిజినెస్ గురించి. కానీ నన్ను ఫాలోఅప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు మెసేజ్ చేసేవారు, ఈ బిజినెస్ బాగుంటది, ఈ బిజినెస్ లైఫ్ చేంజ్ అవుద్ది, ఈ బిజినెస్ చాలా బాగుంటది, ఈ బిజినెస్ ఫ్యూచర్ ఉన్న బిజినెస్ అని టేకప్ నన్ను రోజు ఫోర్స్ చేసేవారు ఈ బిజినెస్ గురించి, మీటింగ్ రా అని. కానీ నేను పెద్దగా వినేవాడిని కాదు.
ఇది సహజంగా ప్రతి మనిషి యొక్క హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఏదైనా ఒకళ్ళు ఒక విషయం గురించి చెప్తే ఫస్ట్ మనం పాజిటివ్ గా తీసుకొని నెగిటివ్ ఆలోచిస్తాం. నేను కూడా అట్లాంటి వాడిని, నేను కూడా నెగిటివ్ గానే తీసుకున్నాను. కానీ ఈ బిజినెస్ విన్న తర్వాత వాళ్ళు అన్నారు, ఈ బిజినెస్ వింటేనేగా తెలిసేది అది మంచిదో చెడ్డదో, మీరు ఎలా జస్టిఫై చేస్తున్నారు వినకుండా అన్నారు. ఆ పాయింట్ నన్ను ఎక్కడో తాకింది. ఎస్, నిజమే కదా, వింటేనేగా తెలిసేది బిజినెస్ అనుకున్నాను. అలాంటి టైంలో ఒక 6 నెలలు నేను వినడానికి కూడా ఇష్టపడిన టైంలో ఒక రోజు సుబ్బయ్య శెట్టి సార్ని మా ఇంటికి తీసుకొచ్చారు. ఫస్ట్ టైం సుబ్బయ్య శెట్టి గారి యొక్క ఆ, సుబ్బయ్య శెట్టి సార్ నాకు బిజినెస్ ప్లాన్ చెప్పారు. వైజాగ్ వెళ్తా వెళ్తా వచ్చి ఆ, మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు సార్ని ఆ, నా నాకు తెలిసిన వాళ్ళు ఈ బిజినెస్ చెప్తున్నారు ఏమనంటే, సార్ జాబ్ మానేసి వెస్టేజ్ స్టార్ట్ చేశారని, 1,00,000 2 లక్షలు జాబ్ మానేసి వెస్టేజ్ స్టార్ట్ చేశారంటే ఫస్ట్ టైం నా మనసులో నవ్వుకున్నాను నేను, ఏంటి సోపు పేస్ట్ కోసం జాబ్ మానేశారు అయినా అని. కానీ అప్పుడు వాళ్ళు సార్ యొక్క ఇన్కమ్ చూపించారు, 6,05,000 వస్తుంది. అప్పుడు నిజంగా నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి ఈ బిజినెస్ ద్వారా ఈయన 6 lakhs ఇన్కమ్ ఎలా తీసుకుంటున్నారు? ఒక జాబ్ మానేసి వెస్టేజ్ స్టార్ట్ చేస్తాడంటే ఈ బిజినెస్ లో ఏదో ఉంది. ఏమీ లేకుండా జాబ్ని ఎవరు క్విట్ చేయరు. అంటే ఈ బిజినెస్ లో చాలా డెప్త్ ఉంది, ఫ్యూచర్ ఉంది కాబట్టి ఈయన జాబ్ క్విట్ చేశాడని నాకు అర్థమైపోయింది. అప్పుడు సార్ని నేనే అడిగాను, సార్ ఏంటి సార్ ఈ బిజినెస్, మీకు డబ్బు ఎలా వస్తుంది ఈ బిజినెస్ లో అని అడిగితే నిజంగా సుబ్బయ్య సార్ చాలా సింపుల్ గా చెప్పాడు ఈ బిజినెస్ గురించి. ఏమీ లేదు సార్, ఈ బిజినెస్ ఏంటంటే బయట అప్పటి వరకు నేను బయట కొనుక్కునేవాడిని బయట షాపుల్లో. కొనడం మానేశాను. కొనడం మానేసి వెస్టేజ్ లో కొనడం స్టార్ట్ చేసిన ఐడి నెంబర్ తీసుకుని వాడిన తర్వాత కొంతమందికి రికమెండ్ చేశాను. అది అలా పెద్దగా టీము ఏర్పాటు రావడం జరిగింది. దాని ద్వారా నాకు ఇన్కమ్ వస్తుంది అన్నాడు. ఇది ఈ లైన్ చాలా సింపుల్. ఈ బిజినెస్ నాకు అర్థమైంది ఆ రోజే. అప్పుడు సార్ని అడిగాను, సార్ ప్లాన్ చెప్పండి అంటే నాకు ఒక 30 నిమిషాల్లో ప్లాన్ చెప్పారు సుబ్బయ్య శెట్టి గారు. వాస్తవంగా అయితే ఫస్ట్ టైం నాకు అర్థం కాలేదు ప్లాన్ విన్నప్పుడు. ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఎలా ఉంటాయండి, స్పిర్లోనా, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ అంటే ఎప్పుడు మనం విన్నని వర్డ్స్ అవన్నీ. సోపు పేస్ట్ షాంపూ అంటే మనకు తెలుసు, కానీ ఈ గ్లూకోజమైన్ ఇవి డాక్టర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది సప్లిమెంట్స్ గురించి. కొత్త వ్యక్తులకి అవి పెద్దగా అర్థం కావు. కానీ నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది, ఈ బిజినెస్ లో 1 year కానీ నిలబడితే ఖచ్చితంగా 1 lakh కారు తీసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్, ధైర్యం కలిగింది సార్ మాట విన్న తర్వాత, ప్లాన్ విన్న తర్వాత. అప్పుడు స్టార్ట్ చేశాను నేను. వెస్టేజ్ ఐడి నెంబర్ తీసుకున్నాను. ఐడి నెంబర్ తీసుకుని ప్రోడక్ట్ ఇచ్చారు. ప్రోడక్ట్ కొనుక్కున్నాం, ప్రోడక్ట్ తీసుకుని వాడడం స్టార్ట్ చేసాం. 20 days తర్వాత అద్భుతమైన రిజల్ట్ చూసాం. మా మదర్కి మచ్చలు ఉంటే మచ్చలు తగ్గిన మన నీము, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా వాడడం వల్ల సూపర్ రిజల్ట్ చూశాను. నెక్స్ట్ పేస్ట్ వాడితే పళ్ళు తెగులు తగ్గుతున్నాయి, టీ తాగితే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది, కుకింగ్ ఆయిల్ వాడితే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది, కఫం అసలు ఎంత గ్రేట్ ప్రొడక్ట్స్ అంటే, టీ తాగితే గ్యాస్ట్రిక్ తగ్గడం ఏంటి, అసలు పేస్ట్ వాడితే పళ్ళు తెగులు తగ్గడం ఏంటి, అసలు కుకింగ్ ఆయిల్ వాడితే ఆవేశం తగ్గడం ఏంటి, అసలు ఈ రిజల్ట్ ఏంటి, ఈ ప్రొడక్ట్స్ ఏంటో అసలు నాకు ఆ రోజే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి ఇంత గొప్ప ప్రొడక్ట్స్ వెస్టేజ్ అందిస్తుందా, ఇంత గ్రేట్ ప్రొడక్ట్స్ వెస్టేజ్ అందిస్తుందా నాకు అర్థమైంది. సప్లిమెంట్స్ కూడా నాకు చాలా బాగా వాడిన తర్వాత అర్థమైంది ఇందులో ఇంత గొప్పతనం ఉందని. డియర్ లీడర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, సప్లిమెంట్స్ అన్నది ప్రివెన్షన్ గా మనం వాడుకునేది. ఫారిన్ కంట్రీస్ లో ఎప్పటి నుంచో సప్లిమెంట్స్ వాడుతున్నారు. మీరు కావాలితే మీ ఫారెన్ లో ఎవరన్నా ఉన్న ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా అక్కడి నుంచి సప్లిమెంట్స్ పంపిస్తారు, తల్లిదండ్రులకి. ఎందుకంటే సప్లిమెంట్స్ నీడ్ చాలా ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మన ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడేది, కానీ సప్లిమెంట్స్ ఏంటంటే మన ఆహారంలో లేనటువంటి పోషకాలు అందించేది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో డెవలప్ అయినాయి. మనం ఎప్పుడూ లేటే కాబట్టి అన్ని విషయాలు మనకు లేటుగా వచ్చింది అంతే. కానీ సప్లిమెంట్స్ యూజ్ వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందుతాయని నాకు ఈ వాడిన తర్వాత అర్థమైంది. అప్పుడు బిజినెస్ మొదలు పెట్టాం. బిజినెస్ మొదలు పెడితే ప్రొడక్ట్స్ మంచి రిజల్ట్ చూసిన తర్వాత మనం ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయకూడదని నేను ఈ బిజినెస్ మొదలు పెట్టాను. సార్ నాకు ప్లాన్ చెప్పినప్పుడు ఈ బిజినెస్ టేకప్ చేయడానికి నాకు 4 విషయాలు బాగా దోహదపడ్డాయి సార్ ½ ప్లాన్ లో. ఫస్ట్ ఇది ఏంటంటే, ఈ బిజినెస్ లో నాకు బాగా నచ్చింది ఇన్వెస్ట్మెంట్ లేదు, అంటే పెట్టుబడి లేదు, హ్యాపీ. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే,
మనం ఎవరిని తీసుకొస్తాం, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వాళ్ళని వెళ్ళి పిలుస్తాం బిజినెస్ కి. ఇక్కడ పెట్టుబడి ఉన్నప్పుడు ఏదైనా కంపెనీ కానీ క్లోజ్ అయినప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. నాకు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసి ఈ భూమి మీద రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసేది డైరెక్ట్ సెల్లింగ్ ఒకటే. అది తప్ప ఈ భూమి మీద ఇంకొకటి లేదు. నాకు అనిపించింది ఎస్, పెట్టుబడి లేదు, హ్యాపీ. రెండోది, ఈ బిజినెస్ లో చాలా టైం ఫ్రీడమ్ ఉంది. టైం ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఫ్రీడమ్ ఉంటేనే మనము ఈ బిజినెస్ లో చూడండి, బయట చాలా మంది ఉంటారు, టైం ఫ్రీడమ్ ఉండదు. కానీ ఇక్కడ మనిషికి కావాల్సింది మనీ ఫ్రీడమ్ తో పాటు టైం ఫ్రీడమ్ కూడా కావాలి. ఇక్కడ టైం ఫ్రీడమ్ ఉంది ఈ బిజినెస్ లో. టైం ఫ్రీడమ్ చాలా చాలా ప్రతి మనిషికి కావాలి. చూడండి, చాలా మంది జాబ్లు చేస్తున్నారు, కనీసం ఒక రోజు 2 రోజులు సెలవులు కావాలన్నా దొరకని పరిస్థితి. కానీ వెస్టేజ్ చూడండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు బిజినెస్ చేయొచ్చు, మనకు నచ్చిన టైంలో బిజినెస్ చేయొచ్చు. ఇది మనకి టైం ఫ్రీడమ్ ఇస్తుంది. జాబ్ చేసే వాళ్ళు తెలుస్తుంది టైం ఫ్రీడమ్ యొక్క వాల్యూ. వెస్టేజ్ చేసే వాళ్ళు తెలియవచ్చు, కానీ జాబ్ లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది టైం ఫ్రీడమ్ అనేది ఎంత విలువైనది అనేది. మరి ఈ బిజినెస్ లో టైం ఫ్రీడమ్ ఉంది. చాలా మంది అంటారు మాకు టైం లేదు ఈ బిజినెస్ చేయడానికి అంటారు. రియల్ అడ్రస్ మీ అందరికి నేను చెప్పేది ఒకటే, ప్రతి వ్యక్తికి టైం ఉంటుంది. మీరు కావాలితే ఈ రోజు మార్నింగ్ 6 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వరకు డేట్లు టైం లైన్ గా రాయండి. 6, 7, 8, 9 o'clock, 10 o'clock అని. మీరు ఏ టైంలో ఏం పని చేస్తారో రాయండి. ఖచ్చితంగా మనిషికి 4 to 5 hours ఖాళీ ఉంటుంది. ఇందులో చాలా మంది లేడీస్ ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. మీరు చాలా మంది అంటూ ఉంటారు మాకు టైం లేదని. టైం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒక 4 సీరియల్స్ ఆపేయండి. ఈవినింగ్ 2 hours చాలు ఈ బిజినెస్ చేయడానికి. 2 to 3 hours చాలు ఈ బిజినెస్ చేయడానికి. ఇక్కడ లేడీస్ చాలా మంది ఉన్నారు. 4 సీరియల్ ఆపేయండి. 4 ఫ్యామిలీలకు చెప్పండి. ఆ టైం 4 అర్ధ గంటలు, 2 గంటలు. ఈ 2 గంటలు 4 ఫ్యామిలీలకి వెస్టేజ్ ప్లాన్ షో చేయండి. ఖచ్చితంగా టీం వస్తుంది. మీరు ఈ రోజు వేరే వాళ్ళు సీరియల్ చూస్తున్నారు, కానీ ఒకానొక రోజు 1 year తర్వాత మీదే వేరే వాళ్ళు సీరియల్ గా చెప్పుకునే రోజు వస్తుంది. అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ. ఆ కార్తీక దీపం అది చూస్తే ఎవడు లైఫ్ చేంజ్ అయింది ఎక్కడా లేదు. కానీ ఈ బిజినెస్ ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేసిన బిజినెస్ ఇది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు టైం లేదంటున్నారు లేడీస్ చాలా మంది. కార్తీక దీపం సీరియల్ చూసి ఎవరి లైఫ్ అని చేంజ్ అయిందా? ఎవడు లైఫ్ చేంజ్ కాదు అది. ఇంటి పక్క వాళ్ళు ఏంటి, అత్తగారికి ఏంటి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అసలు అది చూసి ఒక్కడ కూడా లైఫ్ చేంజ్ అయిన లేడు. కానీ ఈ బిజినెస్ ఎంతో మందిని లైఫ్ చేంజ్ చేస్తుంది, మన లైఫ్ కూడా చేంజ్ చేస్తుంది. టైం ఫ్రీడమ్ ఉందని నాకు అర్థమైంది డే లేటెస్ట్ ఈ బిజినెస్. నెక్స్ట్ మూడోది, ఇక్కడ బాస్ అనేవాడు ఎవడూ లేడు ఈ బిజినెస్ లో. జాబ్ చేసే వాళ్ళు తెలుస్తుంది బాస్ అనేది ఎలా ఉంటది అనేది. చూడండి ఎంత ఫ్రీ బిజినెస్ ఇది. ఒక బాస్ లేడు, టైం ఫ్రీడమ్ ఉంది, పెట్టుబడి లేదు. చివరిగా నాలుగోది, సార్ ప్లాన్ చెప్పినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనిషికి కావాల్సింది ఇదే. జీవితంలో ప్రతి మనిషి కోరుకునేది ఫైనాన్షియల్ ఫ్రీడమే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే మనం ఏం చేయలేం ఈ భూమి మీద. డబ్బు ప్రతి వ్యక్తికి అవసరం. అలాగని డబ్బు సంపాదించే మార్గాలు బయట చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనే ఉన్న 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాను అనుకుందాం. మా ఊర్లో నన్ను చాలా తోపు సోపు అంటారు. ఒక 4-5 రోజుల తర్వాత ఏ హైవేలో గంజాయితో దొరికేస్తాను అనుకోండి, నన్ను ఏమంటారు ఒకసారి ఆలోచించుకోండి. కానీ వెస్టేజ్ లో డబ్బు ఎలా వస్తుందంటే మనము డెవలప్ అవడం కాదు, 10 మందిని డెవలప్ చేస్తూ వస్తుంది. మనము గెలవచ్చు, 10 మందిని గెలిపించవచ్చు. అసలు అద్భుతమైన బిజినెస్ ఇది. ఫైనాన్షియల్ గా ఎదగలేకపోతే ఈ భూమి మీద మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది, కానీ ఎవరికి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇంకా 90% ఆఫ్ ద పీపుల్ ఇండియన్ పాపులేషన్ లో ఇంకా ఎవరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇంకా వైట్ కార్డ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ శాశ్వతమైన శాశ్వతమైన పరిష్కారం ఇస్తుంది. మనం పేదవాడిగా ఉండకుండా రిచ్ అయ్యే అవకాశం వెస్టేజ్ లో ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి ప్రతి మనిషికి. సమాజం కూడా ఎవరిని రెస్పెక్ట్ చేస్తుందంటే డబ్బు సంపాదిస్తూనైనా ఉండాలి. బాగా వినండి ఈ పాయింట్. డబ్బు సంపాదిస్తూనైనా ఉండాలి, లేదా డబ్బు సంపాదించినైనా ఉండాలి. వాడికి రెస్పెక్ట్ ఉంది మార్కెట్ లో. కాబట్టి డియర్ లీడర్స్, విటమిన్ ఎం నేను చాలా మీటింగ్ లో చెప్తాను. మన పక్కన విటమిన్ ఎం ఎంత ఉందో ఆ సైజుని బట్టే మనకు రెస్పెక్ట్ ఉంది మార్కెట్ లో. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి.
మన ఫ్యామిలీకి మనం ఎవరిని చూసి మోటివేట్ అవ్వక్కల. నేను చెప్పానని మీరు మోటివేట్ కావాల్సిన అవసరం లేదు. దొరబాబు గారు సార్ చెప్తున్నారని మోటివేట్ కాదు, కానీ నీ భార్యను చూస్తే నువ్వు మోటివేట్ కావాలి, నీ పిల్లల్ని చూస్తే నువ్వు మోటివేట్ కావాలి. ఈ రోజు నేను మీటింగ్ చేస్తే ఈ రోజు రేపో ఉండొచ్చేమో మోటివేషన్, కానీ ఎల్లుండి ఉండకపోవచ్చు, కానీ నీ ఫ్యామిలీని చూస్తే నీకు మోటివేషన్ కలగాలి. ఆలోచించుకోండి ఒకసారి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనకి ఏమి కావాలన్నా మనం కొనుక్కోవాలి. ఎందుకంటే అసలు ఈ డబ్బును పుట్టించింది ఎవరు? అల్లా కాదు, జీసస్ కాదు, కృష్ణుడు, రాముడు ఎవరు కాదు, మనిషే పుట్టించాడు. విచిత్రం ఏంటంటే ఈ భూమి మీద మనిషే డబ్బును పుట్టించాడు, కానీ ఆ డబ్బు చుట్టూరు 90% పీపుల్ డబ్బు చుట్టూరు తిరుగుతున్నారు రోజు, కానీ 10% పీపులే డబ్బును తన చుట్టూరు తిప్పుకుంటున్నారు. డబ్బును మన చుట్టూరు తిప్పుకునే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. మనకి ఏం కావాలని కొనే క్యాపబిలిటీ మనకు కావాలి. అలాంటి ధైర్యాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు బిజినెస్ చూడండి, ఎంతో మంది ఈ బిజినెస్ చాలా ఈజీ కాబట్టి ఆయమ్మకి 4.5 lakh ఇన్కమ్ వస్తుంది. ఒక క్యాబ్ డ్రైవర్ 12 lakhs తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ బిజినెస్ ఈజీ కాబట్టి. ఈ బిజినెస్ ఎవడైనా చేయొచ్చు. ఎవడు ప్రతి వ్యక్తి ఈ బిజినెస్ లో చేయొచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఈ భూమి మీద ఎలాంటి చదువు లేకుండా, పెట్టుబడి లేకుండా, ఈజీగా కష్టపడే మనస్తత్వం ఉండే, ఈజీగా డెవలప్ అయ్యే బిజినెస్ ఇది ఒకటి. 0 నుంచి హీరో అయ్యే బిజినెస్ ఇది ఒకటి. ఈ భూమి మీద ఇంతకు మించి బిజినెస్ ఇంకొకటి లేదు. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు కావాలి. చూడండి, సాహు సార్ ఉన్నారు, 12 lakhs ఇన్కమ్ వస్తుంది. 12 lakhs అంటే ఫర్ ఏ హ్యానం 1.5 CR. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా లేదా సార్కి? అది లైఫ్. ఒకప్పుడు సాహు సార్ ఇన్సూరెన్స్ ఏజెంట్, కానీ అక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 1.5 ఇన్కమ్ తీసుకుంటున్నారు. హ్యాపీ లైఫ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆయనకి ఏం కావాలని కొనుక్కోవచ్చు, ఏ ఫ్యామిలీకి ఏం కావాలని ఇవ్వచ్చు. కాబట్టి లీడర్స్, మీరు ఈ బిజినెస్ మీ జనరేషన్ కాదు, నెక్స్ట్ 3 తరాలు మార్చే బిజినెస్ ఇది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ 3 తరాలు చేంజ్ చేసేస్తుంది. నాకు అనిపించింది, ఒక రోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా డబ్బు గురించి. ఒక రోజు నేను కాకినాడ నుంచి యానం తీసుకెళ్తున్నారు. యానం తీసుకెళ్ళినప్పుడు ఒక ఫార్మర్ దగ్గర తీసుకెళ్లారు నన్ను. వేలంగ్ అనే విలేజ్, చాలా పెద్ద విలేజ్ అది. అక్కడ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి చెప్పమని చెప్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అది చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు కనిపిస్తున్నాయి. నేను లోపలికి అడుగుపెట్టిన తర్వాత నేను ఆ ఫోటోలు చూస్తూనే ఉన్నాను. ఏంటి ఇంతంత ఫోటోలు ఉన్నాయి అని అంతా చెప్పేసిన తర్వాత సార్ని అడిగాను, సార్ వెళ్ళిపోతే సార్ ఎవరు సార్ వీళ్ళందరూ అంటే, ఆయన చాలా ప్రౌడ్ గా చెప్పారు, ఇది మా తాత మా ముత్తాత 100 acres ఇచ్చారు, వాళ్ళు 100 acres ఇచ్చారండి. చాలా అద్భుతంగా చెప్పాడండి. వాళ్ళకి చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు అవన్నీ, అక్కడ ఫొటోస్ అన్ని పెట్టి. కానీ మన గ్రాండ్ ఫాదర్ ఫోటో ఎక్కడ ఉంది ఇప్పుడు ఈరోజు మన ఇంట్లో? ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అక్కడ ఫోటోలు కనిపిస్తున్నాయి. మన గ్రాండ్ ఫాదర్ ఫోటో యాడ్ ఉంది ఈరోజు? అసలు మన గ్రాండ్ ఫాదర్ మనకు తెలుసా? తెలియదు. కానీ అక్కడ 4-5 జనరేషన్ కనిపించిన ఫోటోలు. నాకు ఆశ్చర్యం వేసుకొచ్చింది, ఇదా లైఫ్ అంటే? నిజమే కదా, మన గ్రాండ్ ఫాదర్ యాడ్ ఉన్నాడు ఈరోజు ఆ రెస్పెక్ట్ దాని నుంచే వస్తుంది. అక్కడ అది కావాలి, మనీ కావాలి మనకి. కాబట్టి డియర్ లీడర్స్, మరి మీరు ఈ రోజు మన ఫాదర్ ఇవ్వలేదు, మన గ్రాండ్ ఫాదర్ ఇవ్వలేదు అని మనం రోజు బాధపడుతున్నాం. కానీ రేపు మన పిల్లలు కూడా అదే మనల్ని క్వశ్చన్ చేస్తే ఏంటి మన పరిస్థితి? ఆ క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే ఈ గ్రేట్ ప్లాట్ఫామ్ ని బిలీవ్ చేయండి. మీ జనరేషన్ కాదు, 3 జనరేషన్లు, 3 తరాల తలరాతలను మార్చే బిజినెస్ ఇది. అంత గ్రేట్ బిజినెస్ ఇది. నాకు ఈ విషయాలన్నీ అర్థమైనాయి సార్ ప్లాన్ చెప్పినప్పుడు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ది రైట్ బిజినెస్, రైట్ ప్లాట్ఫామ్ నాకు అర్థమైంది. ఐడి తీసుకున్నా. ఫస్ట్ మంత్ 172 రూపాయలు వచ్చింది నాకు. 172 రూపాయలు వచ్చినప్పుడు మా అప్లైన్ అడిగాను, ఈ బిజినెస్ లో 1,00,000 కావాలి, కారు కావాలంటే ఏం చేయాలని అడిగాను. మా అప్లైన్ చెప్పాడు, ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మనం నేర్పిస్తే డబ్బు వస్తుంది అన్నాడు. నేర్చుకోవాలంటే ఎక్కడ పోవాలంటే మీటింగ్ పోవాలి. చాలా మంది నేర్చుకోవడానికి ఇష్టపడట్లా. ఐడియా వేసాం డబ్బు వచ్చేయాలనేది ఎక్కడా రాదు. ఈ భూమి మీద ఎక్కడ పని చేయకుండా ఇందులో నాదేమో. గుండుబో చెప్తాడు, డబ్బు ఎవరికి ఊరుకునే రాదని.
లలితా జ్యువెలర్స్ లో ఆ యాడ్ వినండి, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అవుతుంది. హార్డ్ వర్క్ లేకుండా, పని చేయకుండా సక్సెస్ అవ్వకుండా రాదు. కానీ బయట మీరు చూడండి, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా లైఫ్ టైం చేయాలి, ఒక 60-65 ఇయర్స్ వరకు. కానీ ఈ బిజినెస్ 5 5 సంవత్సరాలు మీరు గట్టిగా కొట్టగలిగితే 3 జనరేషన్ లైఫ్ మనం సెట్ చేయొచ్చు. అలాంటి గ్రేట్ బిజినెస్ ఇది, గ్రేట్ అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది వెస్టేజ్ అన్నది. అప్పుడు నాకు అనిపించింది, ఎస్, నేర్చుకుని నేర్పిస్తే డబ్బు వస్తుందని. నేర్చుకోవాలంటే ఎక్కడ పోవాలంటే మీటింగ్ పోవాలి. నేర్చుకోవడానికి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడున్నా మీటింగ్, ఎక్కడున్నా నేను ఫాలోఅప్ చేస్తూనే ఉంటాను, నేను చేస్తూనే ఉన్నాను. నాకు అర్థమైపోయింది మీటింగ్లో కూర్చుంటే నాలెడ్జ్ వస్తుందని. ఇక్కడ నేర్చుకుంటామంటే మనం ఏం డిగ్రీలు, ఎంటెక్, బీటెక్ ఏం అవసరం లేదు. నీకు ఎదగాలి, డెవలప్ అవ్వాలి అనే ఆలోచన ఒకటి ఉంటే చాలు, ఈ బిజినెస్ నిన్ను ఎక్కడికో తీసుకుపోతుంది. అది లేనప్పుడు ఈ బిజినెస్ లో మనం ఏం చేయలేం. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు నాకు అనిపించింది, ఎస్, ఈ బిజినెస్ నా లైఫ్ చేంజ్ చేయడానికి వచ్చింది. నా లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలంటే నేను నేర్చుకుంటే నేర్పిస్తేనే డబ్బు వస్తుంది ఈ సిస్టంలో. ఈ సిస్టమ్ ఏంటో మీకు తెలియాలి, నేర్చుకుని నేర్పించాలి. అప్పుడు నాకు అర్థమైంది, నేర్చుకోవాలంటే మీటింగ్లు పోవాలని మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ స్టార్ట్ చేశాను. సెకండ్ మంత్ 23,000 ఇన్కమ్ వచ్చింది యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్. ఫస్ట్ మంత్ 5%, సెకండ్ మంత్ సిల్వర్ డైరెక్టర్ గానే 23,500 ఇన్కమ్ తీసుకున్నాను విత్ ఎల్ఓబితో. థర్డ్ మంత్ యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్. నా లైఫ్ నే చేంజ్ చేసిన టైం పీరియడ్ అనమాట అది. అప్పుడు మా అప్లైన్ ఒక ఆయన ఉండేవారు, పేరు నేను చెప్పడానికి ఇష్టపడట్లే కానీ పాత అప్లైన్. మా అప్లైన్ మీటింగ్ పెట్టాడు విజయవాడలో. నా ఫస్ట్ మీటింగ్ బూట్ క్యాంప్ అనమాట. ఈరోజు రేపు మీకు 12-13 మీకు బూట్ క్యాంప్ జరగబోతుంది. మా అప్లైన్ బూట్ క్యాంప్ చేశారు. బూట్ క్యాంప్ చేసినప్పుడు ఆ రోజు టికెట్ 1,500 రూపాయలండి. నాది 23,000 రూపాయలు ఇన్కమ్ యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా. మా అప్లైన్ కాల్ చేశాను, సార్ బూట్ క్యాంప్ ఉంది కదా, టికెట్స్ పంపించండి అని. అప్పుడు మా అప్లైన్ ఒక నవ్వు నవ్వాడు. ఏంటి, ఎంతమంది ఎన్ని టికెట్స్ కావాలన్నాడు. అంటే ఒక 6 టికెట్స్ పంపించండి సార్ అని. సార్ ఎంత ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఈ రండి ఇంకా అని అడిగాడు. 1 lakh తీసుకోవాలనుకుంటున్నాను సార్. 1 lakh తీసుకోవాలంటే 6 సరిపోరు సార్, 6 కింద 36 మందిని బిల్ చేయాలి సార్ అన్నాడు. 36 మందిని తీసుకురండి, 36 మందిని బిల్ చేయండి సార్ అని చెప్పాడు. 36, 6, 42, నాదొకటి 43. ఈ 43 మందికి మనకి టికెట్లు పంపించండి సార్, 43 మెంబర్స్ కి నాకు టికెట్లు కావాలి సార్ అంటే, ఓకే పంపిస్తాను అన్నాడు. 64,500 అవుతుంది, ఫోన్ పే చేయండి అన్నాడు. మరి మీ డాక్టర్ గారు మీకు టికెట్లు ఎలా ఇచ్చారో నాకు తెలియదు, ప్రమోషన్కి ఇచ్చే ఉంటారేమో. కానీ మా అప్లైన్ నాకు ప్రమోషన్ ఇవ్వడానికి ఒక టికెట్లు ఇవ్వాల. ఏమన్నాడు మా అప్లైన్, 64,500 పంపితేనే నీకు టికెట్స్ పంపిస్తాను అన్నాడు. మీరైతే ఎంతమంది చేస్తారు ఈ బిజినెస్ ఆలోచించుకోండి. నా ఇన్కమ్ 23,000 మాత్రమే. కానీ ఆ టైంలో నేను ఆలోచించింది ఏంటంటే, ఇక్కడ గెలవడానికి వచ్చాం, వెనక తిరిగి వెళ్ళిపోవడానికి కాదు. మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చే బిజినెస్ లో సిస్టమ్ ఇది. మన అప్లైన్ చెప్పాడు, మన అప్లైన్ ఏం చెప్తే చేయాలి. ఈ బిజినెస్ లో బాగా గుర్తుపెట్టుకోండి, అప్లైన్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. అసలు ఇక్కడ అప్లైన్ లేకపోతే మనం లేము. ఇక్కడ అప్లైన్ కి ఎవరైతే రెస్పెక్టబుల్ గా ఉంటారో, అప్లైన్ తో ఎవరైతే కమ్యూనికేషన్ తో ఉంటారో, అప్లైన్ ఎవరైతే గాడ్ గా చూస్తారో వాళ్ళ టీంలో సక్సెస్ అవుతాయి. ఇక్కడ అప్లైన్ అనే వ్యక్తి ఈ బిజినెస్ లో చాలా కీలక పాత్ర పోషిస్తాడు. నేను మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్లైన్ గురించి, అప్లైన్ అంటే ఎవరో కాదు, దండలో దారం లాంటి వాడు. దండలో దారం లేకపోతే దండకి వాల్యూవే లేదు, అసలు నిలబడదు అసలు. అప్లైన్ అనే వ్యక్తి అలాంటి వాడు, దారం లాంటి వాడు. దారం కనిపించదు, కానీ ఆ దండ అలా వచ్చిందంటే, దానికి ఒక ఆకారం వచ్చింది, దానికి ఒక వాల్యూ ఉందంటే లోపల దారం అనేది ఆ వాల్యూ నిలబెట్టింది. అదే విధంగా ఈ బిజినెస్ లో అప్లైన్ అనే వ్యక్తి చాలా కీలక పాత్ర పోషిస్తాడు. అప్లైన్ ఈజ్ అ గాడ్. గాడ్ అంటే మీ అందరూ తెలుసు. గాడ్ అంటే ఎలాంటి వాడు అంటే, గాడ్ మీనింగ్ ఏంటి? గాడ్ అంటే జి అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్ట్రాయర్. పుట్టించేవాడు, నడిపించేవాడు, తీసుకెళ్లిపోయాడు గాడ్. ఈ బిజినెస్ లో కూడా అప్లైన్ అలాంటి వాడు. అప్లైన్ కి రెస్పెక్టబుల్ చేయండి, రెస్పెక్ట్ అవ్వండి. అప్లైన్ కి అప్లైన్ ఏం చెప్తా చేయండి. మీ యాక్టివ్ అప్లైన్ ఏ చెప్తా చేయండి. ఈ బిజినెస్ లో మీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు.
మా అప్లైన్ కూడా ఒకటే చెప్పాడు, నీకు సక్సెస్ కావాలి, నీకు 1,00,000 కావాలంటే నువ్వు 43 మెంబర్స్ని తీసుకురా, 64,500 అకౌంట్లో డిపాజిట్ చేయండి, మీ టికెట్లు పంపిస్తాను. నిజంగా నాకు ఆ రోజు నా దగ్గర అమౌంట్ లేదు, కానీ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుని ఎవడు వస్తాడని నేను ఆలోచించాల. ఈ ఈ బిజినెస్ లో అతి ముఖ్యమైనది బూట్ క్యాంప్ అని చెప్పాడు మా అప్లైన్. నువ్వు బూట్ క్యాంప్ కి నీ టీంని ఇన్వైట్ చెయ్యి, ఖచ్చితంగా ఈ బిజినెస్ లో నీ టీం ఎక్కడికి వెళ్ళిపోద్దని చెప్పాడు. నేను అది ఒకటే మైండ్ లో తీసుకున్నా, నేను 1,00,000 తీసుకోవాలి, కారు తీసుకోవాలి. సార్ మనము ఒకటి మనం ఎంతో కానీ చేస్తున్నది బిజినెస్ వస్తుంది, మనం ఏం చేయకుండా ఏమి రాదు. నో పెయిన్ నో గెయిన్, అసలు పెయిన్ లేకుండా గెయినే లేదు ఇక్కడ ఈ సిస్టంలో. స్టార్టింగ్ ఈ మనం టీంని బిల్డ్ చేసేటప్పుడు ఇవన్నీ కామన్ గా జరుగుతాయి. ఇప్పుడు మా అప్లైన్ 64,500 తీసుకుని నేను డిపాజిట్ చేస్తే మా అప్లైన్ నాకు కొరియర్ చేశాడు. అప్పుడు ఆ టికెట్స్ పట్టుకుని అసలు ఎవరు వస్తారో తెలియదు, ఎవరిని తీసుకెళ్లాలో తెలియదు, కానీ నాకు ఒకటే ఉంది, నేను ఈ రెండింగ్కి 1,00,000 కొట్టాలి, కారు కొట్టాలి. ఇదే ఆలోచన. నా టీంలో 6 దగ్గరికి వెళ్ళి ఫస్ట్ 6తో మాట్లాడి 6కి టికెట్స్ ఇచ్చి అమౌంట్ తీసుకుని కింద 6కి ఒక్కొక్కరికి 6 సెట్ చేసుకుని 6 36 మంది, 42 నాతో పాటు 43 మందితో నేను ఆ రోజు విజయవాడ బూట్ క్యాంప్ లో అడుగుపెట్టాం. 43 మెంబర్స్ తో అడుగుపెట్టాను. యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్, అంటే గోల్డ్ అయ్యాను యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్ గా. 43 మందిని నేను ఆ రోజు అక్కడ తీసుకెళ్తే 3 రోజుల క్యాంపు. నిజంగా నాలో కూడా ఎక్కడో 99% పాజిటివ్ ఉంది, ఎక్కడో 1% నెగిటివ్ ఉంది. కానీ ఎప్పుడైతే ఆ క్యాంపులో అడుగు పెట్టానో, 3 రోజుల క్యాంప్ నేను విన్నానో, నిజంగా నాలో ఉన్నది మొత్తం పటాపంచలైపోయింది. ఎస్, ఈ బిజినెస్ నా లైఫ్ని చేంజ్ చేయడానికి వచ్చిందని నాలో చాలా బిలీవ్నెస్ పెరిగింది. నాతో పాటు బూట్ క్యాంప్కి వచ్చిన ఒక వ్యక్తి, నేను ఎన్నిసార్లు ప్లాన్ చెప్పినా వచ్చేవాడు కాదు, నేను వినేవాడు కాదు. కానీ బూట్ క్యాంప్ తీసుకొచ్చిన తర్వాత, తాపీ మేస్త్రి అతను, బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత 3వ రోజు బూట్ క్యాంప్ అయిన తర్వాత నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ రేపటి నుంచి ఫుల్ టైం చేస్తున్నాను సార్ అని చెప్పాడండి. ఈరోజు ఒక 70,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు అతను. ఫుల్ టైం చేస్తానని బయటకు వచ్చి చెప్పాడండి. అంటే బూట్ క్యాంప్ అంత ఆత్మవిశ్వాసాన్ని మనకి మంచి ఈ బిజినెస్ లో ఎదగడానికి ఒక అద్భుతమైన సపోర్ట్ అని చెప్పొచ్చు. అది నిజంగా 3 రోజులు చాలా అద్భుతంగా జరిగింది బూట్ క్యాంప్. చూడండి, బూట్ క్యాంప్ నుంచి ఎప్పుడైతే మేము తిరిగి వచ్చాం బ్యాక్ కి, నెక్స్ట్ మంతే స్టార్ కంప్లీట్ అయింది. ఆ నెక్స్ట్ మంతే 5th మంత్ డైమండ్ కంప్లీట్ అయిపోయింది. నాకు 9th మంత్ నేను దగ్గరగా క్రౌన్ డైరెక్టర్కి వచ్చాను. 9th మంత్ నా ఇన్కమ్ 93,600కి వచ్చాను. నా లైఫ్ ని చేంజ్ చేసింది క్యాంప్ అండి. అందుకే నేను ఎప్పుడు కూడా బూట్ క్యాంప్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒక మనిషి ఒక 2 రోజులు ఒక క్యాంపులో కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ గురించి ఆలోచిస్తాడు. నేను చెప్తున్నా, మీకు ఎన్నో మీటింగ్లు జరగచ్చు, 1 డే వర్క్షాప్ జరగచ్చు, హాఫ్ డే మీటింగ్ జరగచ్చు, లేదా సిఎన్టీ జరగచ్చు. ఎక్కడ రానటువంటి చేంజింగ్ నేను చెప్తున్నా ఖచ్చితంగా బూట్ క్యాంప్ లో కనిపిస్తుంది. అలాంటి క్యాంప్ అది. ఒక మనిషిని టోటల్ గా చేంజ్ చేసేది క్యాంప్ అండి. ఒక మనిషి ఒక 2 రోజులు అక్కడ దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేయాడంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతాడు. కాబట్టి డియర్ లీడర్స్, ఈ బిజినెస్ లో మన టీం యొక్క మైండ్ సెట్ మార్చే బిజినెస్, మైండ్ సెట్ చేంజ్ చేసే క్యాంప్ అది. ఒక అద్భుతమైన క్యాంప్ అండి, అలాంటి గ్రేట్ క్యాంపు. ఈ క్యాంప్ గురించి ఒక్కొక్క మాట చెప్పగలను నేను. రేపు నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు వస్తున్నాయి రాజమండ్రిలో. ప్రతి సంవత్సరం ఏ దేశంలో ఎక్కడో ఏదో నదిలో పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి. నిజంగా గోదావరిలో మునిగితే పాపాలు పోతాయి లేదో నాకు తెలియదు, కానీ బూట్ క్యాంప్కి వచ్చిన వ్యక్తికి మాత్రం ఆర్థిక బాధలు మాత్రం పోతాయి. అలాంటి క్యాంప్ అనమాట ఇది. అలాంటి అద్భుతమైన క్యాంప్ ఇది. కాబట్టి మీరు ఎవరిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా జస్ట్ 2 days మాత్రం ఉంది టైం మీకు. మీరు ఇంకా ఎవరైనా టికెట్స్ తీసుకోకపోతే మీ సార్కి టికెట్స్ కొట్టి మీ టీంని అటెండ్ చేసుకోండి. మీ లైఫ్ టోటల్ గా చేంజ్ అయిపోతుంది. ఈ క్యాంపు నేను చెప్తున్నా, ఎక్కడ జరిగినటువంటి విధంగా జరగాలంటే మీరందరూ మీ టీంతో మీ సార్కి మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయగలిగితే, మీరు కొంచెం చేస్తే మీ డాక్టర్ దొరబాబు గారు ఎంతో చేస్తారు, అలాంటి నేచర్ ఉన్న వ్యక్తి అయినా. కాబట్టి డియర్ లీడర్స్, ఈ క్యాంపు మీ తలరాతలు మార్చబోతుంది. మీ టీం యొక్క
స్థితిగతులు మార్చబోతుంది ఈ క్యాంపు. కాబట్టి ఈ క్యాంపుని మీరు సీరియస్ గా తీసుకుని, మరి నేను ఎలాగైతే సక్సెస్ అయ్యాను, నేను 93,000 ఇన్కమ్ తీసుకున్నాను క్యాంప్కి వెళ్ళడం వల్ల, నేను 43 మందితో క్యాంప్ అటెండ్ అయ్యాను. అలాంటి వ్యక్తిని నేను ఈ రోజు బూట్ క్యాంప్ చేస్తున్నాను రాజమండ్రిలో. 1,100 1,200 మెంబర్స్ తో బూట్ క్యాంప్ చేస్తున్నానంటే అదంతా బూట్ క్యాంప్ నుంచి నేను నేర్చుకున్నది. కాబట్టి ఎప్పుడైతే ఆ బూట్ క్యాంప్కి ఇలా వెళ్ళామో మా లైఫే టోటల్, మా బిజినెస్ మారిపోయింది. ఆ తర్వాత 93,000 ఇన్కమ్కి వెళ్ళాం, క్రౌన్ అయ్యాం. తర్వాత యూసిడి కంప్లీట్ చేశాను లాస్ట్ ఇయర్. 3 lakhs ఇన్కమ్ వచ్చింది. తర్వాత 4,05,000 హైయెస్ట్ ఇన్కమ్ వెస్టేజ్ లో యాజ్ యూసిడిగా ఉన్నాను. ఇప్పుడు 5 ఫారెన్ ట్రిప్లు వచ్చారు, 2 కార్లు తీసుకున్న వెస్టేజ్ ద్వారా. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా అప్లైన్ కి కంపెనీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కాదు సక్సెస్ అవ్వడం, చాలా మంది సక్సెస్, ఎవడైనా సక్సెస్ అవ్వచ్చు బిజినెస్ లో. ఈ బిజినెస్ ని మనకు కావాల్సింది బిలీవ్ చేయాలి. బిలీవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ బిజినెస్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి ఈ బిజినెస్ లో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఇది ఈ బిజినెస్ చాలా అద్భుతమైంది. ఈ రోజు నిన్న స్టార్ట్ కాలేదు. ఇది దాదాపుగా 150 సంవత్సరాలు పైబడి ఈ బిజినెస్ ఉంది. వరల్డ్ వైడ్ 16 లక్షల కోట్ల బిజినెస్ టర్నోవర్ జరుగుతుంది వరల్డ్ వైడ్. మన ఇండియాలో చూస్తే జస్ట్ 30,000 కోట్లే. చాలా తక్కువ బిజినెస్ జరుగుతుంది ఇండియాలో. ఇప్పుడే స్టార్ట్ అయింది డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకు మన ఇండియాలో ఈ పరిస్థితి ఉందంటే, ఫారెన్ లో ఎప్పుడో ఈ బిజినెస్ లీగలైజ్ చేశారు. కానీ మన ఇండియాలో 1996లో మీ అందరికి తెలుసు, యాంవే అనే ఒక కంపెనీ ఇండియాలో ఎంటర్ అయింది. యాంవే కంపెనీ ఇస్ వెరీ గుడ్ కంపెనీ. కానీ ఈ ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు లీగాలిటీస్ లేవు ఇండియాలో. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఎలా చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఏంటి, ఏమి లేవు. దీన్ని మనీ వైపు మరలించి స్కీములు చేసేసారు చాలా మంది, డబ్బులు కట్టించుకోవడం. ఇట్లా చేయడం వల్ల జనాల్లో ఒక నెగిటివ్ అనేది ఏర్పడడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జనాల్లో ఒక నెగిటివ్ వచ్చేసింది. ఎందుకంటే చాలా రావడం, చాలా వెళ్ళిపోవడం, ఇలాంటి స్థితిలో డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయింది ఇండియాలో. ఎలా స్టార్ట్ అయింది అంటే నెగిటివ్ తో స్టార్ట్ అయింది. నెగిటివ్స్ వచ్చినాయి ఎక్కువగా బిగినింగ్ లో. ఏ బిజినెస్ అయినా స్టార్టింగ్ ఎవరు నమ్మరండి. స్టార్టింగ్ అందరికీ ఏ బిజినెస్ లోనే ఉంటది. బ్యాంక్ లో కూడా ఎవడో డిపాజిట్లు వేసేవారు కాదు స్టార్టింగ్ లో. బ్యాంక్ మేనేజర్లు ఇంటింటికి తిరిగి చెప్పేవారు, ఇది గవర్నమెంట్ బ్యాంక్ మీరు డిపాజిట్ అయ్యింది అని. కానీ ఈరోజు ఇంట్లో భార్యను కూడా నమ్ముడు, పట్టుకెళ్ళి బ్యాంకులో వేస్తున్నారండి. ఎల్ఐసి కట్టమంటే ఎవరు కట్టేవారు కాదు. కడితే చచ్చిపోతాం మాకెందుకని వారు, చచ్చిపోయిన తర్వాత ఏం చేసుకుంటా అనేవారు. అవేర్నెస్ లేక జనాలకి. కానీ ఈరోజు ఎల్ఐసి అంటే ఆన్లైన్ లో కడుతున్నారు పాలసీ. ఫ్యామిలీకి ప్రొటెక్షన్, ఫ్యామిలీకి ఉండాలి. మన లేకపోతే మన ఫ్యామిలీకి అది మీకు సపోర్ట్ గా ఉంటది. జనాలకి అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ పెరిగిన తర్వాత ఏ బిజినెస్ ఆగదు, దూసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కి అద్భుతంగా అవేర్నెస్ వచ్చింది మార్కెట్ లో. కాబట్టి డియర్ లీడర్స్, మరి ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొంతమంది పిక్కి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కొన్ని చెప్పడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వల్ల గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుంది, నిరుద్యోగ సమస్య నిర్మూలించవచ్చు, ఇది చాలా గొప్ప ప్లాట్ఫామ్, ఇది ప్రపంచంలో ఎప్పుడో ఈ బిజినెస్ లీగల్ చేశారు, మీరు కూడా చేస్తే బాగుంటుందని చాలా మంది రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేశారు. యాక్చువల్గా ఇది పివి నరసింహరావు గారి టైంలో లీగలైజేషన్ జరగాలి, కానీ ఆ టైంలో జరగలేదు. కానీ తర్వాత నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ బిజినెస్ లీగలైజ్ చేయాలని, అంతకుముందు మోడీ గారి గవర్నమెంట్ లీగలైజ్ చేయాలని ఒక కమిటీని ఫామ్ చేశారు. రామ్ విలాస్ పాస్వాన్ అధ్యక్షుడు ఒక కమిటీని ఫామ్ చేసి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ కి ఎలా ఉంటే బాగుంటుంది, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్ కి, ఎస్ ఈ బిజినెస్ జెన్యూనిటీ ఉంది, బిజినెస్ కి జెన్యూన్ ఇది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, జెన్యూన్ ఎక్కడైతే ఉందో ఫేక్ అక్కడే ఉంటది. జెన్యూన్ ఉన్న కాడే ఫేక్ ఉంటుంది. అసలు ఫేక్ అన్నది ఉందంటే జెన్యూనిటీ అంతా ఫేక్ ఎలా వస్తుంది? సపోజ్ ఈ రోజు మార్కెట్ లో 500 నోట్ ఉంది అంటే 500 నోట్ ఫేక్ ఉంది, ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ ఉంది కాబట్టి ఫేక్ ఉంది. 5,000 నోట్ లేదు కదా, ఎందుకంటే ఒరిజినలే లేదు కాబట్టి ఫేక్ లేదు. కాబట్టి ఇక్కడ ఫేక్ అన్నది ఫేక్ వచ్చిందంటే, ఫేక్ వచ్చినాయి అంటే రియల్ కాన్సెప్ట్ అన్నది ఒకటి ఉంది. అసలు రియల్ ఒరిజినల్ ఒకటి ఉంటేనే ఫేక్ వస్తుంది. అసలు ఒరిజినల్ లేదనుకోండి ఫేకే ఉండదు. ఇప్పుడు 5,000 నోట్ లేదు కదా మార్కెట్ లో, ఎందుకు లేదు? అసలు ఒరిజినల్ గా 5,000 నోటే లేదు, ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ప్రింట్ అయి ఉంటే వచ్చినాము అది కూడా.
అలాగే కంపెనీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒరిజినాలిటీ ఉంది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎస్, ఈ బిజినెస్ వల్ల దేశానికి చాలా ఉపయోగపడుతుంది, ఈ బిజినెస్ వల్ల దేశానికి ట్యాక్స్ రూపంలో వస్తుంది, ఈ బిజినెస్ వల్ల నిరుద్యోగ సమస్య నిర్మూలించవచ్చు, ఈ బిజినెస్ చాలా అద్భుతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఎంతో మందికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని గవర్నమెంట్కి ఎప్పుడైతే రిపోర్ట్ ఇచ్చిందో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ ఈ బిజినెస్ బాగుందని లీగల్ చేస్తున్నామన్నారు. తర్వాత పిక్కీ లాంటి సంస్థలు, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసినాయి అంటే లీగల్ చేయడం కాదు, దీనికి గెస్టెడ్ కావాలని అడిగారు, రాజ్యముద్ర వేయాలి, బిల్ చేయాలని అడిగారు. అప్పుడు 2023లో పార్లమెంట్లో ఈ బిజినెస్ ని లీగలైజ్ చేశారు. 2023లో ఎప్పుడైతే లీగలైజ్ చేసిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్ గవర్నమెంట్లకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ని మీరు పర్యవేక్షణ చేయండి, డైరెక్ట్ సెల్లింగ్ కి మీరు పర్మిషన్ ఇవ్వండి, ఫేక్ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వద్దు, జెన్యూనిటీ ఉన్న వాటికి మీరు ముందు తీసుకెళ్ళాలని కొన్ని గైడ్ లైన్స్ అన్ని చెప్పి ఈ బిజినెస్ ని మనం స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. ఆ బిల్లు ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్లకు వచ్చిందో అన్ని స్టేట్ గవర్నమెంట్లు ఈ బిజినెస్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసినాయి. రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది, రీసెంట్ గా కేరళ గవర్నమెంట్ పెట్టింది, అందరినీ పిలిచి మాట్లాడారు, ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఇందులో పెట్టుబడి ఉండకూడదు, ఎవరి దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఇలాగా రూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రూల్స్ అన్ని ఫామ్ చేస్తారు. కాబట్టి ఇది రైట్ టైం డైరెక్ట్ సెల్లింగ్ కి. అందుకుని కాబట్టి డియర్ లీడర్స్ బాగా చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ కి గెస్టెడ్ వచ్చింది, లీగలైజ్ అయింది. కాబట్టి ఈ రోజు మీకు ఎవరు చేస్తున్నారు ఈ బిజినెస్? ఒక డాక్టర్ చేస్తున్నారు, ఒక లాయర్లు చేస్తున్నారు, ఒక సైంటిస్టులు చేస్తున్నారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్నాడు ఈ బిజినెస్. కృష్ణ కుమార్ సింగ్ అని మనకు యూట్యూబ్ లో వీడియో వస్తుంది చూడండి, విన్నింగ్ ఎస్బి బెరీలి గారి టీంలో విన్నింగ్ టీము మన నార్త్ లో ఉంది, విన్నింగ్ టీమ్ లో చేస్తున్నాడు ఆయన. జార్ఖండ్ అయింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ బిజినెస్ చేస్తున్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ చేస్తున్నాడు, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ చేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్. ఇది ఏం చిన్నది కాదు, చాలా పెద్ద బిజినెస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 200 దేశాల్లో ఉన్న బిజినెస్ ఇది, అంత గొప్ప బిజినెస్. ఇప్పుడు ఇండియాలో ట్రాక్ ఎక్కింది, రైట్ టైంలో మీరు అందరూ ఎంటర్ అయ్యారు. గతంలో అదంతా రాంగ్ టైం, రైట్ టైంలో అయింది. జస్ట్ ఫ్లై అవడమే. ఎవరైతే ఈ బిజినెస్ నేను చెప్తున్నా నెక్స్ట్ 5 years ఇండియాలో ఎవరైతే ఈ బిజినెస్ ని బిలీవ్ చేయగలరో, ఎవరైతే ఈ బిజినెస్ నమ్మగలరో, నమ్మి పనిచేస్తారో ఖచ్చితంగా ఈ బిజినెస్ చూడండి. ఇప్పుడు 30,000 కోట్లు జరుగుతుంది, నెక్స్ట్ 5 to 6 years లో 3 లక్షల కోట్లకి వెళ్ళబోతుంది డైరెక్ట్ సెల్లింగ్. ఆలోచించుకోండి, 30,000 కోట్లు ఉన్నప్పుడే ఇలా ఉంటే 3 లక్షల కోట్లు అయితే టర్న్ ఓవర్ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి. 30 లక్షల కోట్లు అయితే డాక్టర్ దొరబాబు సార్కి 6 లక్షలు వస్తే 3 లక్షల కోట్లు అయితే ఎంత వస్తుంది చెక్ అంటే 10 times 60 lakhs పర్ మంత్. ఫ్యూచర్ అంతా ఇలా ఉండిపోతుంది. కాబట్టి లీడర్స్ ఈ బిజినెస్ ని బిలీవ్ చేయండి, నమ్మండి. బిజినెస్ ని నమ్మగలిగితే ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ బిజినెస్ అద్భుత స్థాయిలో ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ చాలా హోప్ ఉన్న బిజినెస్ ఇండియాలో. ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో. కాబట్టి ఎంతో మంది ప్రముఖులు, ఎంతో మంది పెద్దవాళ్ళు, ఎంతో మంది గొప్ప వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అద్భుతమైందని చెప్తున్నారు. ఇంకా మనం ఈ బిజినెస్ ఏంటో అని నెగిటివ్ థాట్ లో ఉండద్దు. నెగిటివ్ అన్నది అయిపోయింది, అంత పాజిటివ్ లో ఉంది. ఇప్పుడు లీగలైజ్ అయిపోయింది, ఫ్యూచర్ అనే బిజినెస్ అని తేలిపోయింది. కాబట్టి లీడర్స్ చాలా అద్భుతమైన బిజినెస్, ఎంత ఈజియెస్ట్ బిజినెస్ నాకు తెలిసి భూమి మీద ఇంకొకటి లేదండి. ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు, ఏమీ లేదు. జస్ట్ విశ్వాసం ఉంటే, ఎదగాలనే ఒక లోపల ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ముందుకెళ్ళిపోవచ్చు. ఆ క్వాలిటీ అవి ఉంటే చాలు. ఈ బిజినెస్ లో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబడదు ఈ బిజినెస్. కాబట్టి లీడర్స్ ఈ బిజినెస్ బిలీవ్ చేయండి, ఈ బిజినెస్ నమ్మండి. అందులో డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ వెస్టేజ్ లాంటి బెస్ట్ కంపెనీ, బెస్ట్ ప్రొడక్ట్స్. ఇందులో నేను చూసింది క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, క్వాలిటీ ప్లాన్ ఉంది, క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంది,
ఇంత క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇన్ని స్టాక్ పాయింట్స్, సిస్టము, మేనేజ్మెంట్, ప్రొడక్ట్స్ పైప్ లైన్, 450 ప్రొడక్ట్స్, నెంబర్ ఆఫ్ కేటగిరీస్, ఇన్ని ప్రొడక్ట్స్, ICMR సర్టిఫై పొందిన ప్రొడక్ట్స్ ఉన్నాయి వెస్టేజ్ లో. మన కంపెనీకి ఒకదానికి FDA US FDA పర్మిషన్ వచ్చింది ప్రొడక్ట్స్ తయారు చేసే కాస్మిక్ న్యూట్రిషన్ కి. ఇంత స్ట్రాంగ్ బ్యాక్ బోన్ వెస్టేజ్ది. నాకు తెలిసి వెస్టేజ్ లాంటి కంపెనీ ఇండియాలో ఇంకోటి పుట్టదు. ఒకవేళ పుట్టినా 20 ఏళ్ళు పడుతుంది వాడు రావడానికి. ఎందుకంటే ఇంత మేనేజ్మెంట్ అంత స్ట్రాంగ్ తో ఉంది, గొప్ప విజన్ తో ఉన్నారు ఈ బిజినెస్ వెస్టేజ్ ని. అందుకనే ఈ రోజు ఇండియాలో నెంబర్ 1. నేను వెస్టేజ్ గురించి ఒకే మాట చెప్పగలను, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది ఈ కంపెనీ గురించి. 2004లో వెస్టేజ్ స్టార్ట్ చేశారు గౌతమ్ బాలి సార్. 2004లోనే ID ఫ్రీ ఇచ్చారు. అప్పటికి ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ అందరూ డబ్బులు కట్టించుకున్నారు. 5,000 కట్టండి, 3,000 ప్రోడక్ట్ ఇచ్చి 2,000 ఫీజు అనేవారు. కానీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఫ్రీ ID ఇచ్చిన మొట్టమొదటి కంపెనీ వెస్టేజ్. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ID ఫ్రీ ఇవ్వండి అని, కానీ ఈ విషయం బాలి సార్ ఎప్పుడో ఇచ్చాడు ID ఫ్రీ. అంటే ఈ బిజినెస్ ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. నిజంగా గౌతమ్ బాలి సార్కి డబ్బే కావాలంటే ఐడికి 5,000 కాదు 10,000 కట్టమంటే లక్షల మంది కట్టేసింది. ఈ బిజినెస్ అది కాదు. రియల్ జెన్యునిటీ, డైరెక్ట్ సెల్లింగ్ ఎలా చేయాలో అలాగే స్టార్ట్ అయిన కంపెనీ ఇండియాలో. అందుకనే మన వెస్టేజ్ ని ఎంతో మంది కాపీలు కొట్టి ఈరోజు బిజినెస్ చేస్తున్నారు. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ చంద్రుడు ఒక్కడే. భూమి మీద ఎన్ని కంపెనీలు ఉండొచ్చు, వెస్టేజ్ లాంటి కంపెనీ రాబోదు. అలాంటి గ్రేట్ ప్లాట్ఫామ్, గ్రేట్ విజన్ ఉన్న కంపెనీ, గ్రేట్ విజనరీ మేనేజ్మెంట్, గ్రేట్ ప్రొడక్ట్స్, గ్రేట్ ప్లాన్. కాబట్టి ఈ బిజినెస్ ని బిలీవ్ చేయండి. నాకు తెలిసి స్టార్టింగ్ చాలా మంది కొత్త వ్యక్తులు ఉన్నారు అనుకోండి ఈ జూమ్ లో నేను చెప్పేది మీ అందరికి ఒకటే, వెస్టేజ్ చాలా సింపుల్ బిజినెస్. 3 పనులు చేయండి వెస్టేజ్ లో. స్టార్టింగ్ వాళ్ళకి చెప్తున్నాను 5% వరకు 3 పనులు కొత్త వాళ్ళు ఎవరికైనా. ఒకటి, యూజ్ ద ప్రొడక్ట్. రెండోది, షేర్ ద ప్రొడక్ట్. మూడోది, మీటింగ్. ఈ 3 పనులు మీరు 8% అయిన తర్వాత మీకు విఐపిలో చెప్తారు కనుక 7 పాయింట్లలో నేను 3 చెప్తున్నాను మీకు. 3 సింపుల్ గా బిజినెస్ లక్ష్య తీసుకోవచ్చు. ఒకటి యూజ్, రెండోది షేర్, మూడోది మీటింగ్. 3 పనులు ఈ బిజినెస్ చేయడానికి. ఈ 3 వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. యూజ్ ద ప్రొడక్ట్. ఎందుకు యూజ్? మనం ఈ కంపెనీ ఎందుకో తెలియాలి కాబట్టి మనము యూజ్ చేయాలి ఖచ్చితంగా. యూజ్ అందరూ చేయాలి. మనం ఈ ప్రొడక్ట్స్ ఎక్కడైనా కొనాలి బయట, అవి ఇందులో కొనుక్కోండి. 50% ఆఫ్ ద ప్రొడక్ట్ మీకు MRP మీద 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. 3 నెలలు 4 నెలలు కొంటే 1 నెల ఫ్రీ. ఎవడిస్తున్నాడు బయట? ఎవడు ఇవ్వట్లా. ఎందుకంటే అక్కడ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. బయట అంతా మధ్యవర్తులు ప్రచారం ఇవే ఉంటాయి. మధ్యవర్తులు ఉంటారు, ప్రచారం ఉండదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో మధ్యవర్తులు ఉండరు. నేరుగా ప్రొడక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి వస్తుంది. దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. క్వాలిటీ ప్రొడక్ట్ దొరుకుద్ది మనకి. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, కానీ బయట అంతా ప్రచారం మీద వెళ్తుంది ప్రొడక్ట్ అంతా. ఇక్కడ ప్రచారం ఉండదు, కాబట్టి దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. బయట ప్రచారం మీరు చూడండి, 30 రూపాయలు తయారయ్యే ప్రొడక్ట్ 100 రూపాయలకు అమ్ముతున్నారు. 70 రూపాయలు మధ్యవర్తుల ప్రచారానికి పోతుంది. మధ్యలో ప్రచారం అనేది ఎంత దారుణంగా అంటే జనాలందరూ ప్రచారమే చూస్తున్నారు, కానీ ప్రచారం చేసేవాడు ఎవడు ఆ ప్రొడక్ట్ వాడండి. మహేష్ బాబు చెప్తాడు సంతూర్ సోప్ గురించి, ఎప్పుడు చూసిన అమ్మాయిలాగా. ఎవడు ఉన్నాడు సంతూర్ సోప్ వాడు అమ్మాయిలాగా? ఎవరు లేరు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే 7 వారాల్లో నల్లగా ఉన్నాడు, తెల్లగా అయిపోతాడు. అయినోడు ఒక్కడు లేడు ఇండియాలో. కాబట్టి ఇవన్నీ ప్రచారం, వాళ్ళ డబ్బు సంపాదించుకోవడం. మీరు చాలా మంది అంటారు వెస్టేజ్ సోపు, నేను సోప్ అమ్మడం ఏంటి, నేను పేస్ట్ అమ్మడం ఏంటి అంటారు చాలా మంది. కానీ సార్ ఇండియాలో ఆలోచించుకోండి, ఒక పెద్ద కంపెనీ ఉంది టాటా. టాటా ఎప్పుడు పెద్ద సంస్థ. అది ఇండియాలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళే పూర్వం నుంచి. అలాంటి వాళ్ళే ఈరోజు ఉప్పు అమ్ముతున్నారు. ఈ జూమ్ లో ఉన్న 123 మందిని అడుగుతున్నా, మీరు ఉప్పు అమ్మంటే అమ్ముతారా? అమ్మరు. అమ్మో నేను అమ్మడం ఏంటి అంటారు. కానీ టాటా లాంటి వాడు ఉప్పు అమ్మాడు. ఈ జూమ్ లో 123 మందిని అడుగుతున్నారు, మీరు కూరగాయలు అమ్మంటే అమ్ముతారా? అమ్మరు. కానీ రిలయన్స్ కూరగాయలు అమ్ముతుంది. ఈజ్ ఏ బిజినెస్. ఆ ప్రొడక్ట్స్ వాడితే లాభం కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ మన వెస్టే ప్రొడక్ట్ ఇవ్వగలిగితే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఖచ్చితంగా హెల్దీగా ఉంటుంది. అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి
డియర్ లీడర్స్, మీ అందరు నేను చెప్పేది ప్రచారం లేకుండా డైరెక్ట్గా మనమే వాడుకుని, మనమే డిస్కౌంట్ తీసుకుని, మనమే ప్రచారం చేయగలిగితే మనమే ఈ బిజినెస్లో ఎదగడానికి ఒక గొప్ప అవకాశం ఉన్న బిజినెస్ ఇది. కాబట్టి బిజినెస్ని బిలీవ్ చేయండి, ఫస్ట్ యూజ్ చేయండి. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ వాడితే మన ఫ్యామిలీ ముందే హెల్తీగా ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. రెండోది షేర్. ఎవరికి షేర్ చేయాలి? ఎవరికి షేర్ చేయాలంటే మీ మొబైల్ తీసుకోండి. మీ మొబైల్లో కాంటాక్ట్స్లో చాలా మంది ఉంటారు, 200-300 మంది ఉంటారు. వాళ్ళకి చెప్పండి వెస్టేజ్ గురించి. మీరు ఏం చేస్తున్నారు మీ కాంటాక్ట్స్ వాళ్ళకి తెలియాలి ఫస్ట్. షేర్. రిజల్ట్తో సంబంధం లేదు, రోజుకి 2-3 చెప్పుకుంటూనే వెళ్ళండి బిజినెస్. ఒక 1 year చెవిటి వాళ్ళ ఉండండి, ఎవడేం చెప్తున్నాను కండి. ఒక 1 year రిజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి, అంతేగాని బిజినెస్లో వదిలేకండి. ఈరోజు చాలా మంది మీటింగ్ వింటారు, చాలా బాగా వింటారు, ఓ సూపర్ అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు చెప్తారు, వాళ్ళు ఇలాంటివి చాలా చూసామంటే వెంటనే బిజినెస్ వదిలేస్తున్నారు, ఇంకా అప్లైన్ ఫోన్ ఎత్తడం మానేస్తారు. అది ఇక్కడ వద్దు, అది చేయకండి. వాడికి తెలియదు బిజినెస్ అంతే, తెలిస్తే వెస్టేజ్కి వచ్చేవాడు. మీకు తెలుసు వెస్టేజ్ ఏంటో. కాబట్టి మీరేం చేయాలంటే, రాలేదనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి, నెక్స్ట్కి వెళ్ళండి. సపోజ్ మీకు పెళ్లి చూపులు, పెళ్లికి వెళ్ళారు, అమ్మాయి నచ్చలేదన్నారు, ఊరేసుకుంటారేంటి? నెక్స్ట్కి వెళ్తాం. ఇది కూడా అంతే, మనము నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. ఒక 2-3 చెప్తారు, రాలేదని బిజినెస్ వదిలేస్తారు చాలా మంది. సార్, 3 చెప్పిన తర్వాత 4వ వాడికి చెప్పలేదనుకోండి, మీకే లాస్. ఆ 4వ వాడే డాక్టర్ దొరబాబు గారు అనుకుంటా. మీరు 4 చెప్తారు, 5వ వాడికి చెప్పడం మానేస్తారు, ఎవరు జాయిన్ అవ్వలేదని. ఆ 5వ వ్యక్తి సాహు సార్ ఏమో ఎవడొస్తాడో ఎవరికి తెలియదు ఇందులో, ఈ బిజినెస్లో. కానీ నాకు తెలిసింది, మనం అంటూ ఉంటే మనం నిలబెట్టేవాడు ఒకడు వస్తాడు ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. ఆ ఒక్కడు ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు. ఒక గుడ్డివాడికైనా, మగవాడికైనా, నడ్డివాడికైనా, కాళ్ళు లేనివాడికైనా ఒక 30 కాయిన్లు దోశలు వేసి 6 బొమ్మలు పడమంటే పడవా? ఈ 6 బొమ్మలు మొదటి వరుసలో రావచ్చు, 2వ వరుసలో రావచ్చు, 3వ వరుసలో ఉండొచ్చు, 4వ వరుసలో ఉండొచ్చు, లేదా 5వ వరుసలో ఉండొచ్చు, లేదా 6వ వరుసలో ఉండొచ్చు. కానీ మన డ్యూటీ మనం చేయాలి. ఏంటి మన డ్యూటీ? షేర్. ఈ బిజినెస్ గురించి షేర్ చేస్తూనే ఉండాలి. షేర్ అనేది ఆపకూడదు. ఎప్పుడైతే షేర్ చేశారో, షేర్ చేసిన వాళ్ళందరూ ఫోన్ నెంబరు, పేరు రాసుకుని బుక్ మెయింటైన్ చేయండి, బుక్లో రాయండి. షేర్ చేస్తూ ఉండండి. నేను చెప్తాను, షేర్ చేసుకుంటూ వెళ్తే ఎవరో వ్యక్తి వస్తాడు వెస్టేజ్కి, ఖచ్చితంగా వస్తాడు. ఇంతమందికి వచ్చారు, మీకు ఎందుకు రారు? 2004లో స్టార్ట్ అయిన వ్యక్తికి టీం వచ్చింది, 2026లో ఉన్నాం, మనకెందుకు టీం రాదు? 2004లో ఉన్న వ్యక్తి ఆలోచించాడు టీం వస్తుందో రాదని, ఎందుకంటే ఆ రోజు కొత్తగా స్టార్ట్ అయింది. ఈరోజు దొరబాబు సార్కి వచ్చింది, సాహు సార్కి వచ్చింది, రామ్మోహన్ రావు సార్కి వచ్చింది, సుబ్బయ్య శెట్టి గారికి వచ్చింది, సిద్ధార్థ్ సింగ్ గారికి వచ్చింది. ఇంతమందికి టీం వచ్చినప్పుడు మనకెందుకు రాదు? నేను చెప్తున్నా, ఈ భూమి మీద ఒక పని చేసి గెలిచాడంటే ఆ పని ఎవడైనా చేయొచ్చు. కానీ ఈ పని 5 కోట్ల మంది చేశారు, మనం ఎందుకు చేయలేం? కాబట్టి ఇక్కడ షేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. షేర్. మీరు ఏం వాడారో అదే చెప్పండి. 400 ప్రోడక్ట్ గురించి మీరు చెప్పకలా, ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. షేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షేర్ చేస్తూ ఉండండి, డైలీ షేర్ చేయండి. రోజుకు ఒక 2-3 షేర్ చేయండి బిజినెస్ గురించి. షేర్ చేసిన వాళ్ళని 3వ పని ఏంటి? మీటింగ్. ఫస్ట్ పని యూజ్, సెకండ్ పని షేర్, 3వ పని మీటింగ్. ఈ 3 పనులు వెస్టేజ్లో. నాకు 4 lakhs వచ్చినా అదే. మీరు 1 lakh తీసుకోవాలని 3 పనులు. ఎవరైతే షేర్ చేశారో వాళ్ళందరినీ మీటింగ్కి ఇన్వైట్ చేయండి. ఇదే పని, ఇంతకు మించి పని ఏమీ లేదు సార్ ఈ బిజినెస్లో. ఇది చేస్తే చాలు. సార్, జుట్టు ఉంటే ఏదో కటింగ్ వేయచ్చు. అసలు జుట్టు వేయలేదు, ఏ కటింగ్ వేస్తారు? మీరు ఏ కటింగ్ వేయించుకుంటారు? మీరు చెప్పుంటే ఎవడొకటి మీటింగ్ పిలుస్తారు, ఎవడికి చెప్పకపోతే ఎవడొస్తాడు మీటింగ్కి? కాబట్టి ఈ 3 పనులు, యూజ్ ద ప్రొడక్ట్, షేర్ చేయండి, 3వది మీటింగ్. ఈ 3 పనులు మీరు ఒక 1 year కమిట్మెంట్తో సీరియస్గా, నేను ఈ బిజినెస్లో గెలవాలి, నేనంటూ ఏంటో నిరూపించుకోవాలి, నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, మీ నరాల్లో, మీ ఆర్గాన్స్లో, మీ అణువ వెస్టేజ్ అని చేయండి. ఎందుకు రాదు చూడండి, ఖచ్చితంగా వస్తుంది. మేము అలా చేస్తున్నాం కాబట్టి మాకు వచ్చింది కెరియర్, మీకు వస్తుంది. ఆ విశ్వాసం మీలో ఉంటే
ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మీరు గెలవచ్చు. ఎంతో మంది గెలిచారు, మీరు కూడా గెలుస్తారు. ఆ నమ్మకంతో పనిచేయండి. గ్రేట్ ప్లాట్ఫామ్, గ్రేట్ సిస్టమ్ లో మనం ఉన్నాం. గ్రేట్ లీడర్షిప్ మనకు ఉంది. గ్రేట్ లీడర్ మీకు ఉన్నారు మీ తునిలో డాక్టర్ గారు. అలాంటి లీడర్ మీకు దొరకడం మీ అందరూ అదృష్టం. మరి మీకు ఏ టైంలో ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తూ మరి అంత సపోర్ట్ మీకు ఇస్తున్న లీడర్ ఉన్నారు కాబట్టి మీరు ఇంకా బాగా చేయాలి. మీ బూట్ క్యాంప్ తునిలో జరగబోయే 12-13 బూట్ క్యాంప్ అసలు ఎక్కడా జరగలేదు అనే విధంగా బూట్ క్యాంప్ మీరందరూ చేయాలి. మీరందరూ చేసుకోండి. ఆ బూట్ క్యాంప్ కి మీరందరూ ఉపయోగించుకుని 2026లో మీరందరూ 1,00,000 కారు తీసుకోవాలని నాకు ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన డాక్టర్ దొరబాబు గారికి, నేను చెప్పిన ఈ 50 నిమిషాలు శ్రద్ధతో ఆలకించిన ఈ జూమ్ లో ఉన్న 132 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను జర్నీలో ఉన్నాను కాబట్టి త్వరగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్. థ్యాంక్ యూ సుధాకర్ గారు, సూపర్ గా ఉంది సార్ సెషన్. అన్ని కవర్ చేశారు సార్. మొత్తం టోటల్ వెస్టేజ్ లో ఏదైతే కావాలో ఎక్సలెంట్ గా డైరెక్ట్ సెల్లింగ్ కానీ, జూమ్ మీటింగ్, మొత్తం అన్ని రకాలుగా కూడా ప్రొడక్ట్ గురించి కానీ, ఎలా డెవలప్ అవ్వాలని కానీ అన్ని రకాలుగా అన్ని కవర్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంత Thank you, sir. బిజీగా ఉన్నా వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళే జర్నీలో మళ్ళీ మా కోసం టైం ఇవ్వడం చాలా మా అదృష్టం. చాలా బాగుంది సార్. Thank you, చాలా sir. మంచి పాయింట్లు చెప్పారు. ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడితే మీరు అన్నట్టు అందరూ కూడా బూట్ క్యాంప్కి ఎక్కువ మందిని తీసుకొస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.